ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారు మనకు ఎన్నో ఉపమానాల ద్వారా బోధించారు కదా! ఈ రోజు నుంచి మనం ప్రతి ఒక్క ఉపమానం గురించి తెలుసుకోవచ్చు. ఈ వీడియోలో ఈ ఉపమానం ఏమిటంటే, ఒక అప్పిచ్చువాడున్నాడు. ఆ అప్పిచ్చువాడికి ఇద్దరు రుణస్థులున్నారు. ఒకడు 500 దేనారములు, ఇంకొకడు 50 దేనారములు అప్పు తీసుకున్నారు. వారిద్దరి దగ్గర చెల్లించడానికి ఏమీ లేకపోతే అప్పిచ్చువాడు వారిద్దరిని క్షమించేశాడు. వీరిద్దరిలో ఎవరు ఎక్కువ అప్పిచ్చువాడిని ప్రేమిస్తాడు? 500 దేనారములు అప్పు తీసుకున్నవాడే కదా! యేసు సీమోను పేతురుకి ఈ విషయాన్ని చెప్తాడు. ఎందుకంటే పరిసయ్యుల్లో ఒకళ్ళు భోజనం చేయమని యేసుక్రీస్తుని తన ఇంటికి పిలుస్తాడు. అప్పుడు యేసుక్రీస్తు భోజన పంక్తిలో కూర్చున్నప్పుడు ఆ ఊర్లో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనం కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుట్టలో అత్తరు తీసుకుని వచ్చింది. వెనకతట్ట ఆయన పాదముల యొద్ద నిలబడి కన్నీళ్లతో ఏడ్చుచు ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుంది. ఆ అత్తరు వాటికి పూసింది. ఆయన్ని పిలిచిన పరిసయ్యుడు అది చూచి, ఆయన ప్రవక్త అయిన ఎడల తను ముట్టుకున్న ఈ స్త్రీ ఎవతియో ఎటువంటిదో ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలు అని తన మనసులో అనుకుంటాడు. అందుకు యేసు సీమోను పేతురుతో ఈ ఉపమానాన్ని చెప్తాడు. ఈ ఉపమానాన్ని చెప్పిన తర్వాత ఆమె గురించి ఇలా మాట్లాడతాడు. ఆ పరిసయ్యునితో ఇలా చెప్తాడు యేసు, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళియ్యలేదు, కానీ ఈమె కన్నీళ్లతో నా పాదములు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచింది. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసింది. ఆమె విస్తారంగా ప్రేమించింది గనుక ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను అని ఆ పరిసయ్యునితో చెప్తాడు. ఇంకా ఏమని చెప్తాడంటే, ఎవనికి కొంచెముగా క్షమింపబడినో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో చెప్తాడు. ఈ ఉపమాన భావం ఏంటంటే, అప్పిచ్చిన వాడు యేసుక్రీస్తు. ఆ ఇద్దరు మనుషులు, ఒకరు పరిసయ్యులు, ఇంకొకరు పాపాత్మురాలైన ఒక స్త్రీ. పాపాత్మురాలైన ఒక స్త్రీ ఎక్కువగా ప్రేమించింది కాబట్టి ఆమె విస్తారమైన పాపములు క్షమింపబడి ఉన్నవి అని యేసుక్రీస్తు ఈ ఉపమానం ద్వారా తెలియజేశారు.